యువర్ బ్రెయిన్ హేట్స్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్. జాన్ ఫస్ట్ వస్తుంది. కొత్త షూస్, కొత్త జిమ్ మెంబర్‌షిప్, కొత్త కొత్త డైట్స్, కొత్త కొత్త ప్లాన్స్. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కానీ ఫిబ్రవరి వస్తుంది. డైట్స్ క్రాష్ అయిపోతాయి. ప్లాన్స్ ఫెయిల్ అయిపోతాయి. జిమ్ ఖాళీ అయిపోతుంది. షూస్ అయితే ఎక్కడో మూలన పడుంటాయి. కానీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వై న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఫెయిల్ బయోలాజికల్లీ. వై రెజల్యూషన్స్ ఫీల్ ఈజీ ఆన్ డే 1. సో, జాన్ ఫస్ట్ రాగానే న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్ ఒక కొత్తదనం ఉంటుంది. సో, దీనివల్ల బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. ద ఫీల్ గుడ్ కెమికల్. డోపమైన్ హ్యాపీనెస్ తీసుకురాదు. కానీ మనం ఏం కొత్తగా చేయబోతున్నామో అని ఒక యాంటిసిపేషన్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే మనం జిమ్‌కి వెళ్ళేటప్పుడు జిమ్‌ని, ఎక్సర్‌సైజింగ్‌ని ఎంజాయ్ చేయము. కానీ ఈ ప్రాసెస్‌లో మనం ఎంత ఫిట్‌గా అవుతామో అని ఆ ఫ్యూచర్ వెర్షన్‌ని ఎంజాయ్ చేస్తాం. అలానే డైటింగ్ చేసేటప్పుడు డైట్‌ని ఎంజాయ్ చెయ్యం. కానీ ఈ డైటింగ్ చేయడం వల్ల మనం ఎంత స్లిమ్‌గా అవుతాము, ఎంత బావుంటాము అని ఫ్యూచర్ వెర్షన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో, డే 1 చాలా ఈజీగా అనిపిస్తుంది. సాలడ్స్ కూడా టేస్టీగా అనిపిస్తాయి. మోటివేషన్ అయితే చాలా హై ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, డోపమైన్ ఈజ్ షార్ట్ లివ్డ్. ఈ కొత్తదనం పోగానే డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ద ఫిబ్రవరి క్రాష్. కొత్తదనం పోతుంది. ఇప్పుడు బ్రెయిన్ అడుగుతుంది రివార్డ్ ఎక్కడా? అంటే జాన్యువరి మంత్ అంతా వర్కౌట్ చేశాం. కానీ యాబ్స్ రాలేదు. ఈ మంత్ అంతా డైటింగ్ చేశాం. కానీ వెయిట్ లాస్ అవ్వలేదు. మంత్ అంతా కష్టపడి చదివాం. కానీ మనం దానికి ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలేదు. ఇంక ఇప్పుడు డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ దెన్ పీపుల్ స్టార్ట్ బ్లేమింగ్ దెమ్‌సెల్వ్స్. నాకు డిసిప్లిన్ లేదు. నేను కష్టపడలేకపోతున్నాను. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ విల్ పవర్ కూడా లూజ్ అయిపోతారు. విల్ పవర్ ఈజ్ నాట్ అన్‌లిమిటెడ్. విల్ పవర్ మన బ్రెయిన్‌లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియా నుంచి వస్తుంది. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్సే డెసిషన్ మేకింగ్ గాని, సెల్ఫ్ కంట్రోల్ గాని చేస్తుంది. సో, ఫిజికల్ గాని, మెంటల్ గాని స్ట్రెస్ ఉన్నప్పుడు, పువర్ స్లీప్ గాని, లేదంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ కానీ, ఈ సిస్టమ్‌నంతా డ్రైన్ చేసేస్తాయి. సో, వెన్ యాక్చువల్ లైఫ్ హ్యాపెన్స్ అంటే ఒక బిజీ రొటీన్‌లో పడిపోతాం చూడండి. అప్పుడు మన బ్రెయిన్ ఫాస్టెస్ట్ డోపమైన్ ఏ వర్క్స్ ఇస్తాయో ఆ వర్క్స్‌ని చేయమంటుంది. అంటే ఈ ఇన్‌స్టా గాని, యూట్యూబ్ స్క్రోలింగ్ గాని, లేదంటే కంఫర్ట్ ఫుడ్ గాని, ఎస్పెషల్లీ అన్‌హెల్తీ ఫుడ్స్, లేదంటే స్కిప్పింగ్ వర్కౌట్స్. ఇలా అయితే మనం లైఫ్‌లో ఏమీ అచీవ్ చేయలేమా? ఎప్పటికీ సక్సెస్ అవ్వలేమా? ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్నీ వేస్టేనా? కాదు. వి కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ వర్క్. ఎలా? హాబిట్ డిజైనింగ్. రూల్ నంబర్ 1, మేక్ ఇట్ స్మాల్. నేను రోజు జిమ్‌కెళ్ళి 1 అవర్ వర్కౌట్ చేస్తాను అని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకునే బదులు, నేను ఎవ్రీడే ఈవినింగ్ 15-20 మినిట్స్ వర్కౌట్ చేస్తాను లేదా వాకింగ్ చేస్తాను అని చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే చిన్న చిన్న టాస్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయి. ఇన్‌స్టంట్‌గా డోపమైన్‌ని కూడా రిలీజ్ చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ మన బ్రెయిన్ కూడా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చిన్న చిన్న టాస్కే కదా! ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ మళ్ళీ చేద్దాం అని కూడా మనం అనుకుంటాం. రూల్ నంబర్ 2, ఫిక్స్ ద టైమ్, నాట్ ద మూడ్. అంటే నాకు ఈ పని చేయాలనిపించట్లేదు అని నెవర్ వెయిట్ టు ఫీల్ మోటివేటెడ్. ఇన్‌స్టెడ్ అటాచ్ దీస్ హ్యాబిట్స్ టు టైమ్. అంటే మార్నింగ్ లేచి బ్రష్ చేయగానే 10 మినిట్స్ స్ట్రెచింగ్ ఖచ్చితంగా చేయాలి అని అనుకోండి. అలానే ఈవినింగ్ మీ వర్క్ అయిపోయాక 15-20 మినిట్స్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ గాని, వర్కౌట్ గాని అని ప్లాన్ చేసుకోండి. అలానే నైట్ మనం బెడ్ టైమ్‌కి వెళ్ళే ముందు ఫోన్ ఖచ్చితంగా బయట పెట్టేయాలి అని అలవాటు చేసుకోండి. Rule number 3, reward immediately. Because your brain doesn't care about future benefits. బ్రెయిన్‌కి మన ఫ్యూచర్ వెర్షన్‌ని చూపించి పని చేయించడం కష్టం. సో, యాడ్ ఇన్‌స్టంట్ రివార్డ్స్. అంటే మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ, వర్కౌట్ చేసేటప్పుడు కానీ, మీ ఫేవరెట్ మ్యూజిక్ వినండి. అలానే మీరు ఎవ్రీడే చోర్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పాడ్‌కాస్ట్స్ వినండి. మీరు అనుకున్న యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక అది డిజిటల్ క్యాలెండర్ అయినా లేదా నార్మల్ క్యాలెండర్ అయినా మార్క్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇట్ గివ్స్ ఎక్స్‌ట్రీమ్ సాటిస్ఫాక్షన్. ఇన్‌ఫాక్ట్ అది మనల్ని మళ్ళీ మళ్ళీ చేసేలా చేస్తుంది. అయితే మరి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవడం వేస్టేనా అంటే ఒక్క రిజల్యూషన్ ఉంది. థాట్ ఫిక్సెస్ ఆల్ అదర్స్. థాట్ ఈస్ గుడ్ స్లీప్. గుడ్ స్లీప్ బ్యాలెన్సెస్ స్ట్రెస్ హార్మోన్స్, అపెటైట్ లెవెల్స్ అండ్ ఆల్సో మోటివేషన్ పాత్వేస్. సో ఫస్ట్‌లీ స్లీప్‌ని ఫిక్స్ చేసుకోండి అండ్ హాఫ్ ఆఫ్ యువర్ రిజల్యూషన్స్ బికమ్ ఈజియర్. Resolutions don't fail because people are weak. Resolutions fail because their biology is ignored. So this year, don't fight your brain. Design habits that work with it. So a very happy new year to everyone. And if you like this video, please share it with your friends and please subscribe to my channel.